హలో గైస్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు అయితే నిస్సాన్ మ్యాగ్నెట్ ఎక్స్వీ ప్రీమియం రివ్యూ అయితే వేద్దాం. ముందుగా ఫ్రంట్ వచ్చేసి మ్యాసివ్ గ్రిల్ ఉంటుంది, ఇట్లా నిస్సాన్ లోగో తోటి క్రోమ్ గ్రిల్. ఫ్రంట్ వచ్చేసి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్సే ఉంటాయి. ఇంకా దీంట్లో మా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇలా ఉంటాయి. ఇంకా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉంటాయి, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అన్నీ ఎల్ఈడే ఉంటాయి దీంట్లో. చూడండి. నెక్స్ట్ దీని ఇంజన్ వచ్చేసి 1000 cc ఇంజన్. నెక్స్ట్ టైర్ సైజ్ వచ్చేసి 190 చూపిస్తాను చూడండి ఎంత ఉంటుంది. 195/60 ఆర్ 16 అలాయ్ వీల్స్. ఇవైతే డ్యువల్ టోన్తో వస్తాయి అలాయ్ వీల్స్ అయితే, బ్లాక్ అండ్ క్రోమ్ సిల్వర్. ఇంకా సైడ్ నుంచి చూస్తే ఇట్లుంటుంది. రూఫ్ రైల్స్, ఓఆర్విఎమ్స్ మాత్రం పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చిండు. 360 కెమెరా మాత్రం దీంట్లో ఉంటుంది. టర్బో ఇది ఎక్స్వీ ప్రీమియం అయినా 8,79,000 అనుకుంటే దీని ఆన్ రోడ్ ప్రైస్. దీంట్లోనే 360 కెమెరా కూడా ఉంటుంది. రూఫ్ రైల్స్ మాత్రం ఇట్లా ఉంటుంది. ఈ కార్లో మాత్రం ఒక సన్ రూఫ్ తప్ప మిగతా అన్నీ ఉంటాయి. రూఫ్ రైల్స్ సిల్వర్ ఫినిష్తో ఇచ్చిండు ఇలా. ఇంకా దీని పవర్ వచ్చేసి 71 bhp పవర్, 96 Nm టార్క్ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది మీకు. ఫ్రంట్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కూడా. ఇదైతే పెట్రోల్ వెహికలే. ఫ్యూయల్ ఇంట రైట్ సైడ్లో ఉంటుంది చూడండి. ఇంకా సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ అయితే మ్యాక్ఫెర్సన్ స్ట్రట్ ఉంటుంది, రియర్ వచ్చేసి ట్విన్ ట్యూబ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్స్. దీని టైర్ సైజ్ కూడా సేమ్ 195/60 ఆర్ 16 అలా వీల్స్, డ్యూయల్ టోన్ ఉంటాయి. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి మనకి యాంటీనా మాత్రం మీకు షార్క్ యాంటీనా అదైతే ఏమి ఉండదు. మ్యాగ్నెట్ మాత్రం బోల్డ్ లెటర్స్తో ఉంటుంది. ఇంకా టెయిల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి అని ఇందాక చెప్పాను కదా. దీని బూట్ స్పేస్ వచ్చేసి 336 లీటర్స్ ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 40 లీటర్స్ ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ కదా. దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కెమెరా, రియర్ కెమెరా కూడా ఉంటుంది ఇక్కడ. మీకు దీన్ని బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ. ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్. మనం రియర్ సీట్లోకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే డోర్ సైడ్ అయితే మీకు ఏముండదు, ఒక పవర్ విండో, క్రోమ్ డోర్ ఓపెనర్, మ్యాగజైన్ హోల్డర్స్ అంతే ఉంటాయి. ఇంకా గ్రాబ్ హ్యాండిల్స్ విత్ హూక్ కూడా ఉంటుంది. రూఫ్ ల్యాంప్, ఎల్ఈడి రూఫ్ ల్యాంప్ ఉంటుంది. ఎల్ఈడి కాదు అది. ఇంకా ఆల్ 4 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటుంది, అడ్జస్టబుల్. మీ సీట్స్ అయితే 60/40 స్ప్లిట్ చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్ విత్ ఫోన్ మొబైల్ హోల్డర్ ఉంటుంది సెంటర్ ఆమ్రెస్ట్లో. ఇంకా సేమ్ అట్ సైడ్ డోర్కి కూడా అంతే. ఇంకా మీకు ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఫ్లాట్ ఉంటుంది. మీకు టర్బో ఎక్స్వీ ప్రీమియంలో కూడా మీకు ఏసీ వెంట్స్ ఉంటాయి రియర్లో. 12 volt సాకెట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది మీకు. ఇంకా దీనిలో బెస్ట్ అంటే మీకు అది ఫ్లాట్ మాత్రం సర్ఫేస్ ఉంటుంది. మీకు లెగ్ రూమ్ మాత్రం ఇనఫ్ ఉంటుంది. అండర్ థై సపోర్ట్ కూడా డీసెంట్గా ఉంటుంది, అంటే పర్ఫెక్ట్ కాదు. ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఇట్లా ఉంటుంది ప్రీమియంగా. ఏసీ వెంట్స్ అంతా బ్యూటిఫుల్గా అయితే ఏం లేదు. ఇంకా స్కూప్డ్ అప్ సీట్స్ అంతే. మీకు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను బాగండి. ఫ్రంట్ సైడ్ వెళ్దాం. ఫ్రంట్ సైడ్ డోర్కి వచ్చేసి రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. ఒక డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చేసి ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, అడ్జస్టబుల్ ఫోల్డబుల్ కంట్రోల్స్ ఉంటాయి ఇవైతే. ఇంకా విండోస్ అయితే కంట్రోల్ లాక్ చేయడానికి ఇంకో బటన్ ఉంటుంది. ఇంకా అడ్జస్టబుల్ అయితే మాన్యువల్గానే చేసుకోవాలి, హైట్ అయినా లేదైనా. స్టీరింగ్ వీల్ మాత్రం టెలిస్కోపిక్ అయితే ఏముండదు, టిల్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా టచ్ స్క్రీన్, ఇదైతే 8-inch టచ్ స్క్రీన్. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్, 2 ట్వీటర్స్ ఉంటాయి. ఏసీ మాత్రం ఆటోమేటిక్ ఏసీ వెంట్స్ అంత ఏం లేవు. ఇదైతే గేర్ మాన్యువల్ గేర్ అవుట్ కాబట్టి దీని చుట్టూ లైట్ క్రోమ్ ఇచ్చిన అంత ఏం లేదు. ఇదైతే కొంచెం స్టోరేజ్ స్పేస్, 12 volt సాకెట్. ఇది పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్ ఫినిష్ ఇచ్చినది. పైన కింద కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది మొబైల్ హోల్డర్స్కి. ఇంకా 2 బాటిల్ హోల్డర్స్ ఇచ్చిన ఫ్రంట్ సైడ్.
ఆమ్రెస్ట్ మాత్రం అడ్జస్టబుల్ అయితే ఏం లేదు, జస్ట్ ఇనఫ్ ఉంటుంది. ఇంకా డ్రైవర్ హ్యాండిల్కి వచ్చేసరికి స్టీరింగ్ వీల్ పైన లెఫ్ట్ సైడ్ మాత్రం మీకు ఆడియో కంట్రోల్స్ ఉంటాయి, అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. చెప్పాను కదా, స్టీరింగ్ వీల్ అయితే టిల్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది, టెలిస్కోపింగ్ ఉండదు. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. చూడండి, మీకు లాస్ట్లో డ్రైవ్ ఇంప్రెషన్ చూపిస్తాను. నేను డ్రైవ్ ఇంప్రెషన్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎంఐడి మాత్రం డిజిటలే ఉంటుంది మొత్తం, మీకు కలర్డ్, అసలు అనలాగ్ అనేది ఏమి ఉండదు. మీకు హెడ్ ల్యాంప్ లెవెలర్ ఉంటుంది, ఇంకా ఏసీ వెంట్స్. ఇక్కడ లైట్ అక్కడ పెడతా పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చింది చూడండి అక్కడక్కడ. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే ఇన్బిల్టే ర్యాప్ అయి వస్తుంది. ఇంకా టచ్ స్క్రీన్, ఇది ఆండ్రాయిడ్ హట్టు, యాపిల్ కార్ప్లే ఇవైతే ఉంటాయి దీంట్లో. జీపీఎస్ మాత్రం ఇన్బిల్ట్ అయితే ఉండదు దీంట్లో. ఏసీ ఆటోమేటిక్ అని చెప్పాను కదా, ఇంకా గ్లవ్ బాక్స్ మాత్రం డీసెంట్ ఇనఫ్ సైజ్ ఉంటుంది, కూల్డ్ అయితే కాదు. ఇంకా వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్తో ఉంటాయి ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే. ఇంకా ఐఆర్వీఎం మాత్రం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, దీంట్లో అయితే ఆటోమేటిక్ అయితే ఉండదు. రూఫ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ ఉంటాయి. ఇంకా కో డ్రైవర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ఉంటుంది, కానీ లైట్స్ మాత్రమే ఉండవు కో డ్రైవర్ సైడ్. ఇంకా రూఫ్ ల్యాంప్స్ మాత్రం ఇట్లా స్ప్లిట్ చేసి ఇచ్చిండు. ఇంక ఇది మాత్రం రిసీవర్, మన కాల్ రిసీవర్ మైక్. డ్రైవర్ సైడ్ కూడా మీకు వ్యానిటీ మిర్రర్ ఉంటుంది చూడండి. ఇంకా దీని సేఫ్టీకి వచ్చేసరికి ఏబిఎస్ విత్ ఈబీడీ, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, పవర్ డోర్ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, డే అండ్ నైట్ ఐఆర్వీఎం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, అండ్ ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, టైర్ ప్రెషర్ మానిటర్, రియర్ కెమెరా, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, డోర్ లాక్స్, ప్రిటెన్షనర్స్, ఫోర్స్ లిమిటర్, సీట్ బెల్ట్స్, ఇంపాక్ట్ సెన్సింగ్, డోర్, ఆటో డోర్ అన్లాక్, 360 వ్యూ కెమెరా ఇవైతే దీంట్లో. ఇప్పుడు మీకు డ్రైవ్ ఇంప్రెషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. గేర్ షిఫ్ట్ మాత్రం స్మూత్గా అవుతుంది, ఏమాత్రం ల్యాగ్ అయితే ఉండదు. ఇక దీని లెంత్ బ్రెడ్త్ హైట్ చెప్పాలి కదా. లెంత్ వచ్చేసి 4 meters లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ వచ్చేసి 1758 mm, హైట్ వచ్చేసి 1572 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm, వీల్ బేస్ 2500 mm. ఇంకా టాకోమీటర్ ఉంటుంది, అవుట్ సైడ్ టెంపరేచర్ డిస్ప్లే కూడా ఉంది దీంట్లో అయితే, డిజిటల్ క్లాక్. దీని సీట్స్ మాత్రం ఇందాక చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ అని. ఇంకా దీంట్లో టాకోమీటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్తాను. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 8,79,600 హైదరాబాద్ ఎల్బీనగర్. చూడండి, మీకు డ్రైవ్ చేసేటప్పుడు అయితే మీకు స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. గేర్ షిఫ్ట్ అయినా, క్లచ్ అయినా, బ్రేక్ అయినా, అంటే కొత్త కార్ కాబట్టి ఏదైనా అలానే ఉంటుంది. మీకు ఇంకా సస్పెన్షన్ మాత్రం స్టిఫ్ సైడే ఉంటుంది, సాఫ్ట్ సైడ్ అయితే ఏమి ఉండదు. మీకు 8,80,000కి మీకు ఇంతకంటే ఇన్ని ఫీచర్స్ అయితే ఏ వెహికల్లో ఏ బ్రాండ్లో లేదు, ఇన్ని ఫీచర్స్ అయితే. బట్ చూసుకోండి, ఇది సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లస్ అవుతుంది. మళ్ళీ విలేజెస్ వాళ్ళకైతే షోరూమ్స్ అయితే దగ్గరలో ఉండవు, డిస్టిక్ ఒకటి కూడా సరిగ్గా ఉండవు. హైదరాబాద్లోనే 2 or 3 ఉన్నాయి, అందుకని చూసి తీసుకోండి. తక్కువగా వస్తుందని తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సర్వీసింగ్ అయినా దేనికైనా. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.